రానున్న ఎన్నికల్లో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సీట్లు కేటాయించే విషయంపై అన్ని రాజకీయ పార్టీలు అధిక సీట్లు కేటాయించాలని కాపు సంఘం నాయకుడు కర్రెస్వామి అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27% ఉన్న కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని, అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని కోరారు. ఇవే అంశాలపై కాపు జేఏసీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించామన్నారు. గత ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరింత సంక్షేమ పథకాలు అందించాలని, వచ్చే ఎన్నికల్లో కాపులంతా వారి సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియమిస్తున్న వ్యక్తులే కదా, వారికి కూడా మీరు నియమిస్తారు. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా దాదాపు విశాఖపట్నం జిల్లాలో మళ్ళీ ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా దాదాపు విశాఖపట్నం జిల్లాలో ఈ అంశాల కిందే మాట్లాడి రాజకీయ నిర్ణయాలు తర్వాత మనం మాట్లాడుకుందాం. రాజకీయ ఒప్పించుకోగలం. సో అదొక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు అందరూ కూడా ఈ రోజున జేఏసీ కమిటీ ద్వారా మీటింగ్ జరిగింది. మరి ఏదైతే రానున్న ఎన్నికల్లో మరి కాపులకి ప్రాధాన్యత మీద, అలాగే సంక్షేమం మీద, రెండింటి మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈ రోజున మరి రాష్ట్ర స్థాయి కాపు నాయకులందరూ కూడా సమావేశం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే కాపులకి టికెట్లు కేటాయిస్తారో ఆ టికెట్లు గతంలో కన్నా ఇప్పుడు మరి ఎక్కువగా కేటాయించాలని, అలాగే ఏదైతే కాపు కార్పొరేషన్ ఉందో కాపు కార్పొరేషన్కి స్వయం ప్రతిపత్తి అటానమస్ రైట్స్ ఇవ్వాలని, అలాగే 4-5 అంశాల మీద మరి పెద్దలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారుగా 27% ఉన్న కాపులకి మరి అత్యధికంగా సీట్లు ఇవ్వాలని, ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా మరి కాపులకి సీట్లు కేటాయించాలని, అలాగే అదే స్థానికులకి కేటాయించాలని ముఖ్యంగా ఈ రోజున మీటింగ్ జరిగింది. ఆ డిమాండ్స్ అన్నీ కూడా మరి ఎవరైతే నెరవేరుస్తారో, ఏ పార్టీ అయితే నెరవేరుస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇద్దామని మరి ఈ రోజున మరి జేఏసీ కాపు సంఘం సభ్యులందరూ కూడా మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాజ్యాధికారం దిశగా మరి కాపులకి ఇంత శాతం ఉన్నప్పటికి కూడా వెనకబడి ఉన్నారో, ఏదైతే గవర్నమెంట్ గతంలో హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా ఎన్నికలకే పరిమితం కాకుండా తర్వాత కూడా మరి అమలు చేయాలని కోరుకుంటూ ఈ కాపు సమాజాన్ని, కాపు సామాజిక వర్గానికి మరి అన్ని పార్టీలు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కాపులు మరి ఆర్థికంగా బలపడాలి. అందరూ కూడా మరి వ్యాపారాల్లో కానీ ఆర్థికంగా మరి బలహీనంగా ఉండడం వల్ల మరి ఈ రోజున కాపులు మరి ముందుకు రాలేకపోతున్నారు. మరి అన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఇంతకుముందంటే ఐక్యత లోపించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా మార్పు చెందారు, అందరూ కూడా చదువుకున్నారు, అందరూ కూడా బలహీనంగా ఒక ఐక్యత ఉండి ఈ రోజున మరి వచ్చే ఎలక్షన్లో సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.